హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీ అందరికి ఒక బేస్ గ్రేవీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బేస్ గ్రేవీ కానీ మనం రెడీ చేసి పెట్టుకుంటే చేయడానికి 30 minutes పడుతుంది. చేసి పెట్టుకుంటే ఒక 10-15 కూరలు కూడా మనం దీంతో చేసుకోవచ్చు. వంటగదిలో 2 గంటలు ఉండేది గంటలో పని అయిపోతుంది మనకి. చూడండి, ఏం లేదు, దాంట్లో గసగసాలు కొంచెం ఒక 10-15 జీడిపప్పు పీసెస్ వేసి వాటర్ వేసి నానబెట్టండి. నానేలోపు ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి మనం బిర్యానీకి మసాలాలు వేసాం చూసారా, అవి కొంచెం ఫ్రై చేయండి. ఈలోపు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. మరీ సన్నగా చేతితో కట్ చేయలేకపోతే మనం మిషన్లో వేసేసుకొని బాగా స్మాష్ చేసి వేసేసేయండి. ఫ్రై అయ్యేలోపు ఒక మసాలా రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, దాంట్లో వచ్చేసి కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ అన్నీ వేసి బాగా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసేయండి. దాన్ని తీసి మనం ఆనియన్, టమోటాస్ బాగా ఫ్రై అవుతుంది చూసారా, దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఈలోపు జీడిపప్పు, గసగసాలు నానబెట్టాను చూసారా, అది కూడా గ్రైండ్ చేసి అది కూడా దాంట్లో పోసేసేయండి. పోసి మూత పెట్టేసి ఆయిల్ బయటికి వచ్చిందాక బాగా మగ్గనివ్వండి. సిమ్లో పెట్టేసేయండి. బాగా మగ్గి దగ్గరకు వచ్చిందాక ఉంచేసేయండి. బాగా మగ్గి దగ్గరకు వచ్చేసింది చూసారు కదా, ఇందాక మీరు ఆయిల్ బయటకు వచ్చింది. దాన్ని తీసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బేస్ గ్రేవీతో మీకు నేను ఒక 2-3 కూరలు చేయటం ఇప్పుడు చూపిస్తాను. పొటాటోస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. దాన్ని కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, కరివేపాకు వేసి ఆ పొటాటో పక్కన వేసేసాను. ఇంకొక బాండీ తీసుకొని బేస్ గ్రేవీ కొంచెం వేసి, నేను ముందుగా గుగ్గుళ్ళు ఏం చేశానంటే నానబెట్టి ఉడకపెట్టి పక్కన పెట్టుకొని ఉంచాను అనమాట. వాటిని వేసేసేసి ఆ బేస్ గ్రేవీలో సిమ్లో పెట్టి తిప్పేసి ఒక 5 minutes ఉంచామంటే ఇది కూడా బాగుంటుంది. స్నాక్ లాగా కూడా తినవచ్చు. ఇంకొక చిన్న ఇది నానబెట్టుకున్న తర్వాత బాయిల్ చేసేటప్పుడు ఉప్పేసి బాయిల్ చేస్తాం కదా, మనం కుక్కర్లో వేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసారంటే సుండలు మంచి కలర్ వస్తాయి. చూసారా, 4 టమోటాలకి 4 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలకి బేస్ గ్రేవీ చూడండి ఎంత వచ్చిందో. నేను దాంట్లో నుంచి కొంచెం తీసి స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు మిగిలిన కొంచెం గ్రేవీ వేసి దాంట్లో 4 కోడిగుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ని కొంచెం స్పోర్క్ తోటి హోల్స్ పెట్టేసి దాంట్లో వేసాను అనమాట. బాగా మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 minutes బాగా దగ్గర అయిపోతుంది. నేనేం చేశానంటే ఆ బేస్ గ్రేవీ కొంచెం వాటర్ యాడ్ చేశాను. కుర్మాలాగా ఉంటే మనకి అన్నాన్ని కలుపుకోవాలన్నా చపాతీకి తినాలన్నా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం వాటర్ మిక్స్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా మీరు మిక్స్ చేసుకోండి. చూసారు కదా, 3 గ్రేవీస్ రెడీ అయిపోయినాయి మనకి. మిగిలిన బేస్ గ్రేవీతో నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.